శివరాత్రి రాబోతుంది. శివభక్తులకు ఏం చెప్పబోతున్నారు? బ్రహ్మ మరియు మహేశ్వరులు తగాదు తీర్చినవాడు శివుడు. ఆ రోజు శివరాత్రి. అయితే ముక్కంటి ఆ రోజు వచ్చి ఏం చేస్తాడంటే ఈ పండగ వాతావరణం ఉండి ఎక్కువ శాతంగా గమనిస్తే మామిడి తోరణాలు, అరటాకులు, వన భోజనాలు, విందు భోజనాలు ఎన్నో రకాలు వండుతూ ఉంటాం పెళ్ళంటే. కట్టెల పొయ్యి ఉండేసరికి ఇంకా మంచివి సుగంధాలు. చాలా బాగుంటాయి. ఈ భక్తిని తండ్రి ఏం చేస్తాడంటే, ఓహో వీళ్ళు భలే చేస్తున్నారే అని ఉద్దేశించొచ్చి ఆ సమయానికి దిగి భౌతి భిక్షాందేహి అని అంటాడు. కూర్ని అమ్మ భౌతి భిక్షాందేహిని ఈ టైంకి ఎవరు వచ్చిర్రా బాబు, పెళ్ళి చేసుకోవాలి, తండ్రి పెళ్లి చేయించాలి, అసలు తండ్రికి పెట్టకుండా వీళ్ళందరికీ పెడితే మరి ఆ భిక్ష అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి పెడితే అపవిత్రం అయిపోతుంది, ఇక్కడ పవిత్రం రావము అని ఆయన్ని పంపించేయండి, లేదని చెప్పండి, అది ఇదని చెప్పి కొంచెం మందలిస్తారు. తండ్రి మళ్ళీ భౌతి భిక్షాందేహి అని అంటాడు. పెట్టారు. వెళ్ళవా వెళ్ళు, నువ్వు పార్వతీ పరమేశ్వర పెళ్ళి అవుతున్న ఈ మంచి రోజు వచ్చి నువ్వు భిక్ష అడుగుతావు, ఆయన పెట్టకుంటే నీకు పెట్టాలా ఏం, నేను కొంచెం గట్టిగా గదమాయిస్తారు. తండ్రి మళ్ళీ మూడోసారి అంటాడు భవతి భిక్షాందేహి అనగానే తండ్రిని రిజెక్ట్ చేస్తారు. చేయగానే విగ్రహాలకి ఆరాధన చేస్తున్నారుగా మీరు, విగ్రహాలు తిన్నాయా, లేకపోతే మీ పార్వతీ పరమేశ్వరులు వచ్చి తింటున్నారా, ఏమయ్యా కొద్దిగా నాకు పెట్టడానికి మీకు అదవుతుందా, పెడితే అపవిత్రం అయిపోతుందా అని కొన్ని వాదోపవాదాలు జరుగుతాయి ఆ సందర్భంలో. కొంతమంది అంటారు మీకు పెట్టకుండా తండ్రికి పెడితే అపవిత్రం కదా, పూజా ఫలితం రాదు కదా అని ఒక మాట అంటాడు. ఇంకొకతను ఏమంటాడు, తన దేవుళ్ళకే కదా మొదట పెట్టాలి, మీరు కూడా అర్థం చేసుకోండి అని ఇంకొందరు అంటారు. అలా కొన్ని విషయాలు జరుగుతాయి. తండ్రికి అయినా మనసు ప్రశాంతం అనిపించదు. ఆ పరమాత్ముడి కోసమే బాధ పెడుతున్నాడు కానీ వచ్చిన వాడిని, నిజంగా ఆకలితో ఉన్నవాడిని మనం గమనించలేకపోయాం. ఆ నిజంగా ఆకలితో ఉన్నవాడిని గమనించలేని నీకు అక్కడ విగ్రహాల్లాగే కనబడతాయి కానీ అవి దేవుళ్ళలాగా కనబడవు. అంతే. తండ్రి ఏం చేస్తాడు, అలా వాళ్ళ తండ్రిని వెనక్కి పంపించినప్పుడు తండ్రికి ఎక్కడలేని ఆగ్రహం వ్యక్తపరిచి కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి వస్తారు. ఈ శివరాత్రి రోజే మీకు ఆకలి విలువ తెలుసునుగాక, అనుభవించుదురుగాక అని చెప్పేసి తండ్రి అస్తు వస్తు క్షీరస్తు శుభమస్తు ఆవిఘ్నమస్తు అని చెప్పేసి గట్టిగా ఒక మాటను వదిలి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ భిక్షగాడిది ఏం నడుస్తుంది, ఏం పని చేస్తుంది అని చెప్పినప్పుడు తండ్రి అలా ఆ కడప దాటి అవతలి పోగానే వెనకాల నుంచి ఆకాశవాణి వినబడుతుంది ఇట్లా పెద్ద ఉత్కంఠంతోని చాలా గట్టిగా, మా ముక్కంటినే మీరు అవమానపరిచారా, అన్నదాతనే మీరు అవమానపరిచారా, గౌరీ అంటే గంగాధరుడిని అవమానపరిచారా, మీరు తింటున్న అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని మీరు వెనక్కి పంపించుకున్నారా, వచ్చింది మహాముక్కంటి పార్వతీ పరమేశ్వరుడై వచ్చిన సంగతిని మరిచారా మానవులారా, అనుభవిస్తారు, మీరు అనుభవిస్తారు, ఈరోజే అనుభవిస్తారు. ఇకపై మీకు ఈ శివరాత్రి మీకు ఆకలి విలువ తెలిసే రాత్రి, అది శివుడికి ఇష్టమైన రాత్రి, పార్వతీ పరమేశ్వరులు చేసుకుంటున్న పెళ్లి రాత్రి. మీరు సంధ్యాసమయం అయ్యేంతవరకు మీ నోటిలో ఉన్న లాలాజలాన్ని కూడా మింగడానికి అనుమతి లేని రాత్రి అని చెప్పేసి పోతే తర్వాత అందరికీ బాధ, అందరికీ కోపం, అయ్యో 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 తలలు వాది ఇంకా మేము చేయాల్సిందల్లా ఆయనను పిలిచినా రాడు, వచ్చిన వాడిని మేము అవహేళన చేసినామని చెప్పి ఈరోజు మనందరం ఆ శాపాన్ని పాటిస్తున్నాం. అందుకని ఈరోజు శివరాత్రి రోజు ఒక పొద్దు ఉన్నప్పుడు తండ్రి నిజంగా ఆ రోజు ఆకలితో వచ్చాడు కదా, ఈరోజు మనందరం ముఖ్యంగా శివరాత్రి రోజు ఒక పొద్దు ఉంటాం కదా, ఆ రోజు తండ్రికి ఆకలి తీరుతుందట. నీ ఒక పొద్దు ఆయన తడుపు నిండిపోదు అనమాట. అట్లా నిండుగా నిండి తినేసిపోతాడు ఆయన. 12 గంటల వరకు జాగరణాలు చేస్తారు. ఏంటంటే 12 గంటల వరకు ఎప్పుడైనా రావచ్చేమో మళ్ళీ భవతి భిక్షాందేహి అని అట్లా అన్న ఒక నానుడి ఉంది. అలా ఉన్న ఈ శివరాత్రికి మనం ఏం చేయాలంటే నిజంగా ఎందరో ఎదురు చూస్తున్నారమ్మా ఆకలికి. అనాథాశ్రమాల్లో పిల్లలు, రోడ్డు పైన పిల్లలు, అంతెందుకమ్మా మన బంధువుల్లోనే చాలా మంది ఉంటారు మన కోసం ఎదురు చూసేవాళ్ళు. అలాంటి వారికి సహాయం చేసి ఓ కొండో పలహారమో ఒక వస్త్రమో అస్త్రమో ఇచ్చి నేనున్నాను అని చెప్పేసి చెప్పిన నిజమైన రోజు శివరాత్రి. శివుడు కోరుకున్న రాత్రి కూడా అదే అసలైన శుభమైన రోజు. కాబట్టి మహాముక్కంటికి ఏమి ఇవ్వగలం మనం? మనసు తప్పితే ఆయన ఏదీ తీసుకోలేడు. అదే న్యాయం, ధర్మం. కాబట్టి ఈ శివరాత్రికి మీరేం చేస్తారు? అది చెప్పండి. మీరు ఎవరికైనా దానం చేస్తారా? చేస్తాం గురుగారు, చెప్పిన తర్వాత తప్పకుండా ఖచ్చితంగా చేయాలి. చేస్తా గురువుగారు అని అనకుండా చేసి చూపించాల్సిన అవసరం. గురుగారు ఇంకొక చిన్న సందేహం, శివుడిని మనం ముక్కంటిగా కొలుస్తాం, అసలు మూడో కన్ను ప్రత్యేకత ఏంటి గురుగారు?
చాలా మందికి తెలీదు. అందులో నాకు కూడా తెలీదు. మీరు స్త్రీలైనా కూడా కొంచెం వివరంగా చెప్తా. సిక్స్త్ సెన్స్ అంటే అందరికి ఉన్నట్టే. నీకుంది, నాకుంది, ఎప్పుడు ద సిక్స్త్ సెన్స్ ఈయనకు కూడా ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ అ సిక్స్త్ సెన్స్. అంతే. బట్ కెన్ యూ ప్రూవ్ ఈజ్ దట్ యువర్ సిక్స్త్ సెన్స్ ఇస్ రియల్లీ ఇట్ ఈస్ అ సెన్స్? నువ్వు ప్రూవ్ చేయగలవా నా సిక్స్త్? అంటే ఏదో కొన్ని సందర్భాల్లో అనుకుంటాం కదా, నా సిక్స్త్ సెన్స్ ఏదో చెప్తుంది, ఏదో చెప్తే అంతే కదా, ఆ చెప్పుకోవడం మాత్రమే. చెప్పడం వరకే. అన్ని సందర్భాల్లో అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. అవును. అయితే ఈ సిక్స్త్ సెన్స్ ని రుజువు చేసిన వాడు శివుడు. ఎలా గురువుగారు? అయితే ఈ సిక్స్త్ సెన్స్ ఎలా ఉంది అంటే, రెండు కన్నులు ఉన్నాక ఇక్కడ ఆత్మ కొలువై ఉంటుంది. ఆత్మ మనం చూస్తాం ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ కొన్నిట్లో చెప్తాం ఆత్మ ఇక్కడ కొలువై ఉంటుంది అంటారు కదా. అవునవును. ఆ ఆత్మ అనేది పరమశివుడి కానీ దేవాది దేవతల ఆధీనం అంటారు యాక్చువల్లీ. అలాంటప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే అమ్మా, మానవ శరీరంలో అత్యంత ఆనందకరమైన క్షణం ఏందో మీకు తెలుసా? తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న యుగం కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంది కాబట్టి. అత్యంత ఆనందకరమైన ఆలోచన, అత్యంత ఆనందకరమైన సమయం ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసిన భావప్రాప్తి సమయం. అంటే ఎండ్ ఆఫ్ ది ఎజాకులేషన్. అంటే ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఒకప్పుడు చూస్తే అమ్మ కొంచెం పవిత్రంగా జరిగేది. ఇప్పుడు దానికి విలువ వేరు. కానీ శివుడు ఏం చేశాడంటే, ఒక మానవ శరీరం ఎక్కడ ఏమి కోల్పోతుంటే, ఇప్పుడు చూడండి పుట్టుకకు మాత్రమే ఈ మానవ శరీరం యాక్చువల్లీ, ఈ ఒకరినొకరు కలయిక. ఇప్పుడు ఏమైపోయింది, మెనీ టైమ్స్ యూ హ్యావ్ టు ఫీల్ దట్ అని నువ్వు మెనీ టైమ్స్ వెళ్తున్నావు కదా, డిఫరెంట్ వేస్లో వెళ్తున్నావు. అంటే ఏంది, నీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పోతున్నట్టు అర్థం ఇక్కడ. అలా వెళ్తున్న దాంట్లో దేనికోసం వెళ్తున్నావు అంటే, ఎక్కువ శాతంగా చూస్తే శారీరకమైన సంభోగం కోసమే ఎక్కువ. వ్యసనం, మద్య తాగడం, తినడం, ఆస్తి అంతస్తులు కూడబెట్టుకోవడం, నెక్స్ట్ ఇక్కడ కాకపోతే ఇంకా అమెరికాలో ఫ్లైట్లలో, ఎడారిలలో, గోవాల్లో పోవడం, అంటే తృప్తి కోసమే కదా. అంతే. మహాముఖ్య అంటే ఏం చేస్తారంటే, ఈ తృప్తిని ఆయన బయటికి రానియలేడు. ఇప్పుడు అందరికీ ఉన్నది ఆ కలయిక, అందరికీ ఉంటుంది కదా. శివుడు ఏం చేస్తాడంటే అమ్మా, ఒక మనిషి ఎక్కడ ఏమి కోల్పోతున్నాడో అనేది గమనించి, శరీరం పైనుంచి కిందికి దిగుతుంది. వీర్యస్ఖలనమైన ఏదైనా స్త్రీల భావప్రాప్తి అయినా పైనుంచి ఇలా కిందికి వస్తుంది కదా. మహానీయుడు దాన్ని కిందికి రానియకుండా ఇలా ఆయన పెట్టిన ఒక ఆసనం మనం చూస్తాం ఫొటోస్లో, అక్కడ ఇలా పెట్టుంటాడు. శివుడు వెనకాల ఇలా చూస్తే అమ్మ 9 గ్రహాలు రాసి ఉంటాయి. ఇలాగా ఇట్లా పెట్టుంటాయి. ఈ గ్రహాలన్నింటినీ వెనక్కి తీసుకెళ్తాడు ఆయన. ఈ ఆనందాన్ని వెనక్కి తీసుకెళ్తాడు, కిందికి రానియడు. ఆ ఆనందం ఏంటంటమ్మా, స్ఖలించేస్తే ఆనందం అయిపోతుంది. ఆ ఆనందాన్ని అయిపోనీయకుండా పైకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఇక్కడ ఆత్మలు కొలువై ఉన్న చోట పెడతాడు. పెట్టినప్పుడు తండ్రి ఏం పొందుతాడు తెలుసా? ఆనందం. ఆత్మలకి అధిపతినయ్యే ఆనందాన్ని పొందుతాడు ఆయన. ఎందుకు పొందుతాడు అసలు ఏందది? ఇప్పుడు శివుడికి కూడా 2 భార్యలు ఉన్నారు, ఆయన కూడా ఆనందపడతాడు కదా. అంటే అమ్మ, శివుడికి ఉన్న భార్యల వివరణలు వేరు, ఆయన ఒక రాక్షస సంహారాల కోసం చేసుకున్నాడు అన్న తరుణం వేరు, గంగామాతని కూడా పెట్టుకున్న తరుణం వేరు నెత్తిలో. అవును. అది విషయ వివరణలు వేరు. అయితే తండ్రి అది రుజువు చేసి అందరినీ, నేను మీకంటే భిన్నంగా ఆలోచించగలను, భిన్నంగా చూడగలను, అందుకనే నేను రుజువు చేయగలను అని చెప్పేసి ఆ మహా జ్ఞాన నేత్రాన్ని ఇక్కడ పెట్టుకోగలిగాడు. ఇది జ్ఞాన నేత్రం అంటారు తండ్రి. అది మళ్ళీ ఇలా ఉండదు, ఇలా నిలువుగా కాటుకలాగా ఉంటుంది. అంటే మీకంటే వక్రీకరించి చూడగలరు. నువ్వు ఉదాహరణకి స్ట్రేట్లో చూస్తే ఆయన డైరెక్ట్ ఆ స్ట్రేట్లో ఉంటాడు. ఆయన ఆడ ఏముందో చూస్తాడు, నువ్వేమో ఈడికి గంట పోతావు కదా, ఆయన జస్ట్ ఒక నిమిషంలో, ఒక సెకండ్లో చూస్తాడు ఆడ ఏం జరుగుతుందో. అంటే ఆయన చూపు అంత జ్ఞానాన్ని కలిగి ఉందని అర్థం. దట్ ఈస్ కాల్డ్ సిక్స్త్ సెన్స్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాం. దీన్ని తెరిస్తే ప్రళయమే. ప్రళయం ఎందుకు తెరవాల్సిన అవసరం ఏముంది? మరి ఇప్పుడు జరుగుతున్న ప్రళయాలు చాలు కదా. ఆయన ద్వారా మనకు ప్రళయం తెచ్చుకోవడం తప్పు. ఒకసారి ఆయన తెరిచినప్పుడే భూప్రపంచం మునిగిపోయాలి. అది మునిగిపోయినప్పుడు విష్ణు మహానీయుడు శివుడు ఎక్కడ పోయిడా అని చెప్పి తండ్రి కళ్ళు తెరిచినప్పుడు ప్రపంచం మునిగిపోయి దాంట్లో తండ్రి కూడా మునిగిపోయాడు. శివుడు కూడా మునిగిపోతే మహావిష్ణువు వారాహమూర్తి అయి కిందికి వెళ్ళి లెక్కొచ్చాడు. కాబట్టి తండ్రి కన్ను తెరవకూడదు ఎప్పుడు కూడా. ఆయన కంట్లో ఎవరు ఉంటారంటమ్మా, మనందరం ఉంటాం కనుపాపలై. ఆయన లాంటి పిల్లలని, ఇంటిని, కుటుంబాన్ని, సంసారాన్ని దాచిపెట్టుకున్నాడు ఆయన. ఎన్నో కష్టాలని ఆయన జటలో పెట్టుకొని ఉన్నాడు ఆయన. గంగామాతని, గంగా నీవు నా అనుమతి లేనిది ఎప్పటికీ కూడా పొంగకూడదు, పొంగితే యావత్ ప్రపంచం మునిగిపోతుంది నీ వల్లే. కాబట్టి నా బాధ్యతగా నిన్ను నా జడలో, నా బాధ్యత లేదో చూడు అని ఆయన తలలో బద్దీ చేశాడు అమ్మని.